వెల్కమ్ టు గనరుచులు. వెజిటేబుల్స్ తినబుద్దిగా అన్నప్పుడు కూరగాయలు ఇప్పుడు చాలా పిరమున్నాయి. సో ఇట్లా హెల్దీగా చేసుకుందాము. జీరా రైస్ ఒక కడాయిలో నూనె పోసి 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, చీల్చిన పచ్చిమిరపకాయలు, కట్ చేసిన కరివేపాకు వేసి, రుచికి సరిపడ ఉప్పు వేసి, కుక్ చేసిన బాస్మతి రైస్ లేకపోతే మామూలు రైస్ అయినా ఇట్లా పొడి పొడిగా ఉన్నది మంచిగా వేడైన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని, పప్పు దినుసులు ఎక్కువ తినాలి కాబట్టి ఇలా రాజ్మా కర్రీ సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. రాజ్మాలో పొట్టు మినపప్పు అన్న పొట్టు పెసరపప్పు అన్న నానబెట్టుకొని 5-6 గంటలు నానిన తర్వాత మంచిగా ఉడకబెట్టుకొని ఒక కడాయిలో కొద్దిగా నూనె పోసి, ఒక ఉల్లిగడ్డ పేస్ట్, టమాటా పేస్ట్ వేసి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఉప్పు, కారము, బిర్యానీ ఆకు, గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి, పైనుంచి కొద్దిగా బటర్ వేస్తే రాజమ్మ కర్రీ ఈజీగా ఫటాఫట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇట్లా పూల్కాలు చేసుకోండి, మంచిగా గరం గరం పొంగుతున్న పూల్కాలతోని. లేదు అంటే దాని మీద కొద్దిగా బటర్ వేసి, బటర్ నాన్లుగా పిల్లలకు చేసి గోధుమ పిండితోనే నేను మీకు చూపిస్తున్నాను. ఇట్లా హెల్దీగా చేసేయండి. ఒక్కసారి తింటే పిల్లలు మళ్ళీ అదే అడుగుతుంటారు. అంత బాగుంటుంది. నా సామిరంగా వేరే లెవెల్ ఉంటుంది దీని టేస్ట్. బయట రెస్టారెంట్లో 1000 రూపాయలు పెట్టి ఇట్లా తినే బదులు ఇంట్లో ఎంతనన్నా తినొచ్చు. పుల్కాలు, రాజ్మా కర్రీ, జీరా రైస్ ఎంత ఈజీగా చేసుకోవచ్చు అండి. దీంట్లో బ్రహ్మ విద్య ఏమీ లేదు. ప్రతి ఒక్కరు రాజ్మా కర్రీ, జీరా రైస్ ఇట్లా బటర్ నాన్లు చేసుకొని తినొచ్చు. నేను చపాతీ లాగానే చేసి దాంట్లో బటర్ వేసిన అంతే. దీంట్లో కొద్దిగా నిమ్మకాయ పిండుకొని రాజ్మాల ఉల్లిగడ్డ దంచుకు పెట్టుకుంటే ఇంకా అసలు దీని ముంగట ఏ రెస్టారెంట్ ఫుడ్ కూడా పనిచేయదు. అంత బాగుంటుంది. ఇట్లా నీట్గా ఇంట్లోనే చేసుకుందాము. సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా నచ్చితే ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ఈ రాజమ్మతోనే చేయాలని ఏం లేదు. బ్రౌన్ శనగలు, కాబూలి చెన, పెసర్లతోనూ కూడా ఎంత ఈజీగా ఎక్కువ మసాలాలు లేకుండా ఫటాఫట్ చేసుకోవచ్చు. నచ్చితే వీడియో లైక్, సబ్స్క్రైబ్.